హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనీస్ కిచెన్ 1122. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అని చూస్తున్నారు కదా. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక చిన్న వీడియో అండి. నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను డీమార్ట్లో. అంటే ఒక ఫంక్షన్కి రాజమండ్రి వస్తూ మా ఆయన గారు అన్నారు, డీమార్ట్లో ఏమన్నా తీసుకుంటావా అని అడిగితే, సర్లే వెళ్దాం, ఏదైనా అవసరం ఉంటే తీసుకుందాం అని అనుకున్నా. అందులోపల మా చిన్నమ్మాయి ఇప్పటి నుంచో అమ్మ లంచ్ బాక్స్ కావాలని అడుగుతుంది. సో సర్లే లంచ్ బాక్స్ తీసుకుందామని వెళ్తే అక్కడ నాకైతే ఇది కనిపించిందండి. దీని మీద 199 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడు ప్లాస్టిక్ ఎవరు వాడట్లేదు కదా, అందరూ స్టీల్ వాడుతున్నారు కదా. ఇదైతే బాగుంది, క్యారీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి అయితే తీసుకున్నాను. దీని మీద 199 ఉంది కానీ నాకు 149 రూపీస్ అయితే పడిందండి. అండ్ ఇంకా ఇవి కూడా తీసుకున్నాను. వీడియోస్ చేస్తున్నప్పుడు మా పిల్లలు చూసారు కదా, ఎలా అయితే గత చేస్తున్నారో, నేనేదో చూపించేస్తున్నాను అని అయితే అనుకుంటున్నారు. కొంచెం డిస్టర్బెన్స్ ఇలా అయితే ఉంటుంది కదండి పిల్లలతో వీడియోలు తీస్తుంటే. అండ్ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టి ఈ వీడియో అయితే తీసినాను. దాంతోపాటు ఇంకొక 3 ఐటమ్స్ కూడా తీసుకున్నాను. యూట్యూబ్ వీడియోస్కి బాగా పడతాయి కదా అని చెప్పేసి ఈ కళాయిలు లాంటివి అయితే తీసుకున్నానండి. మొత్తం 2 కళాయిలు అయితే తీసుకున్నాను వంట చేసుకోవడానికి. అండ్ ఇంకోటి కూడా తీసుకున్నాను, బట్ వాటికి హ్యాండిల్ అయితే ఉండదు. దీనికన్నా ఒక 100 రూపీస్ అయితే ఎక్కువ. ఇది కళాయి చూపిస్తున్నాను కదా, ఆ రెండు కొంచెం చిన్న సైజు, ఇది కొంచెం పెద్ద సైజు. అందుకని ఇది మాకు 800 అయితే పడిందండి. దీని మీద ఒక ప్లేట్ కూడా వచ్చింది. అండ్ బరువు కూడా చాలా బరువుగా అయితే ఉన్నాయి. ఇప్పుడు అందరూ స్టీల్ వాడుతున్నారు కదా అని చెప్పేసి అయితే నేను స్టీల్ అయితే తీసుకున్నాను. అండ్ వీడియోస్లో కూడా బాగా పడతాయి అని చెప్పి ప్రత్యేకించి యూట్యూబ్ వీడియోస్ కోసం మాత్రమే నేను ఇవి తీసుకున్నానండి. ఏదో సరదాగా డీమార్ట్లోకి వెళ్తే మాకు 3000 బిల్ అయితే అయ్యిందండి. సర్లే అని చెప్పేసి ఇవన్నీ తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము. చూసారు కదా. అండ్ 800 పడిందని చెప్పాను కదా, దాని మీద ఈ ప్లేట్ కూడా ఇచ్చారండి. ఈ ప్లేట్ మిగతా 2 కళాయిల మీద కూడా సెట్ అయితే అయిపోతుంది. అండ్ పెట్లో ఉన్న కళాయిలు అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. ఇవి అయితే ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ చూడడానికి అయితే చాలా అంటే చాలా ముద్దొచ్చేలాగా అయితే ఉన్నాయండి. హ్యాండిల్స్ కూడా ఉన్నాయి మనం బ్యాలెన్సింగ్గా పట్టుకోవడానికి. చూసారు కదా, చాలా బాగా ఉన్నాయి. చాలామంది అయితే స్టీల్ కళాయిల్లో వండుకోవడానికి అయితే ఈ బేస్ ఇలా ఫ్లాట్గా ఉన్నాయి అయితేనే బాగుంటాయండి. అండ్ బాగా అయితే కుక్ అయితే అవుతాయి. చూసారు కదా, వెయిట్ కూడా చాలా అంటే చాలా వెయిట్గా ఉన్నాయి. అండ్ చూడడానికి బాగున్నాయి, వండుకోవడానికి బాగున్నాయి. వీడియోస్లో కూడా చాలా అంటే చాలా బాగా అయితే పడతాయండి. అండ్ చూసారు కదా, ఇందాక చూపించిన ప్లేట్ కూడా దీని మీద కూడా సెట్ అయితే అయిపోతుంది. అండ్ సెకండ్ కళాయి వచ్చేసి అయితే ఇదండి. ఇంకొక చూపించాను కదా, దాని మీద ఈ 2 కూడా కొంచెం చిన్న సైజ్ అండి, అందుకని 700 అయితే పడినాయి. ఇంకొక పెద్దదైతే 800 అయితే పడిందండి. చూసారు కదా, ఇది కూడా సేమ్ క్వాలిటీ అయితే ఉందండి. ఇది కూడా బేస్ అనేది ఫ్లాట్గా అయితే ఉంది. యూట్యూబ్ వీడియోస్ కోసం మాత్రమే తీసుకున్నానండి. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి కదా. అండ్ ఫైనల్గా ఈరోజు వీడియో అయితే ఇదండి. ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.